ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అన్నారు. సోమవారం హసన్పర్తి మండల పరిధిలోని గుంటూరుపల్లి గ్రామంలోని అర్హులైన 11 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముగ్గుపోసి కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ఇందిరమ్మ ఇండ్లకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి ఇందిరమ్మ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గంలో 175 కోట్లతో 3,500 ఇళ్లు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 4 విడతలలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పింగిలి వెంకటరామ నరసింహారెడ్డి, ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగళ్లపల్లి తిరుపతి, హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, అనంతసాగర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ బండ చంటిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు చాణక్యరెడ్డి, మండల యూత్ నాయకులు చరణ్ మాధవిరెడ్డి, మండల గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నామంటే ఈ సన్న బియ్యాన్ని ఇది ఒక చరిత్ర, ఇట్ ఈస్ హిస్టారికల్. భారతదేశంలో ఎన్ని బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇలాంటి పథకాలు లేవు. అలాంటిది తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక సన్న బియ్యం ఇచ్చినాం, 200 ఉచిత కరెంట్ ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, ఇంకా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 500 బోనస్ ఇచ్చినాం. ఏదైతే ఇచ్చినామో మమ్మల్ని 420 అంటున్నారు. 420 కాలం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల పాలన, అది బలహీనుల బడుగు బలహీనులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే దగులుబాజీ మాట్లాడి 395 డకాయిటీస్ అని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు, గజ దొంగలు, దోపిడీ దొంగలు, మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టుకొని పోయిన దోపిడీ దొంగలు, కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న డబ్బంతా ఫామ్ హౌజులు కట్టిండ్రు. ఆ ఫామ్ హౌజులన్నింటినీ అమ్మించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పచెప్పాల్సిన బాధ్యత ప్రజల పైన ఉన్నది. లేకుంటే ప్రజలు పోయి దాడి అనే చేయాలి, వాళ్ళు ఆ ఫామ్ హౌజులను ధ్వంసం చేయాలి. 100 ఎకరాలు ఎక్కడి వచ్చినాయి మీకు? ఎప్పుడైతే కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వారు పాల్గొన్నప్పుడు వారి యొక్క ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి ఆస్తులు. కాబట్టి తప్పనిసరిగా ఈ బీసీ కులగణన చేసి ఒక దేశానికి తలమానిక్యంలాగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ కులగణన డెఫినెట్గా బీజేపీ సర్కార్ను చేయమని డిమాండ్ చేస్తున్నాం. రేపు జరగబోయే 6వ తారీఖు జరగబోయే ఏదైతే ధర్నా, మహాధర్నా ఉందో అందులో అందరం ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం, అలాగే కార్పొరేటర్ కమిషనర్స్ అందరం కూడా మేము పార్టిసిపేట్ అవుతున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడి మా జిల్లా నుండి కూడా నా కాన్స్టిట్యున్సీ నుండి 100 మంది తరలి వెళ్ళిపోతున్నాం. తప్పనిసరిగా బీసీ కులగణన రావాలి, బీసీలకు రాజ్యాంగం రావాలి, రాజ్య అధికారంగా ఎంత రావాలనో వారికి రావాల్సిన వాటా హక్కు బీసీలకు ఇప్పించే బాధ్యత రాహుల్ గాంధీ గారు భుజస్కంధాల మీద వేసుకున్నాడు. కాబట్టి తప్పనిసరిగా మేము 100% కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని. థ్యాంక్ యూ. ఈరోజు గంటూరుపల్లి గ్రామం హసన్పర్తి మండలంలో ఇందిరమ్మ హౌస్ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఆలస్యమైనా కూడా అంటే వెరిఫికేషన్లో కరెక్ట్గా ఎవరు అర్హులో వారికే ఇవ్వాలనే ముఖ్యమైన ఉద్దేశంతో దాన్ని వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఇందిరమ్మ కమిటీ వారి ద్వారా నిర్ణయించిన పేర్లను ఈరోజు 11 ఇండ్లు ఇవ్వడం జరిగింది. అందులో చాలా కఠినంగా అంటే పాపం చిన్న గుడిసెలో వండుకుంటూ వర్షంలో తడుచుకుంటూ ఎండలో 2 పిల్లలతో చదువుకుంటున్న పిల్లలు, ఒక అబ్బాయి 8th క్లాస్, ఇంకో అమ్మాయి 5th క్లాస్ చదువుకునే వాళ్ళ ఇంటికి ఈరోజు ముగ్గు పోయడం జరిగింది. చాలా సంతోషం. అంటే నన్ను ఎంతైతే విశ్వాసంతో గెలిపించిండ్రో గ్రామస్తులు, మా కాన్స్టిట్యున్సీ ప్రజలు, వారికి అంత విశ్వాసంతో పనిచేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే వారు ఏదైతే నా పైన విశ్వాసం పెట్టుకున్నారో ఆ విశ్వాసాన్ని ఏమాత్రం సడలింపు కాకుండా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా మా ప్రజాపాలన, మా రేవంత్ అన్న గారి, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలనుసారంగా, బట్టి గారి యొక్క ఆదేశాలనుసారంగా పనిచేస్తున్నాం. గంటూరుపల్లి గ్రామస్తుల తరఫున మా యొక్క రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు పేపర్లో చూస్తున్నాం, కేసీఆర్ కుటుంబం అంతా కూడా ఏదైతే కాళేశ్వరాన్ని కట్టిందో దానిపైన మొత్తం డ్యూటీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పుల కుప్ప తయారు చేసినట్టు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే అవకతవకలు అవినీతితోని కట్టిన ఇప్పుడు కాళేశ్వరం మనకు గుదిబండలాగా తయారైంది.